తమిళనాడులోని మదురై అనగానే మనకి ముందుగా మీనాక్షి అమ్మవారి టెంపుల్ గుర్తొస్తుంది. కానీ మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తిరుపురం కుండ్రం టెంపుల్ మురుగన్ భక్తులకు అత్యంత పవిత్రమైనది. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఆరుపడవీడు అంటే 6 పవిత్ర క్షేత్రాలలో ఇది ఒకటి. నా ఈ ట్రిప్లో ఇది 3వది. మన ఛానల్లో రీసెంట్గా పళని, తిరుచెందూర్ వీడియోస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా నాకు ఈ ఆరుపడవీడులో పజముదిరి చోలై, స్వామిమలై, తిరుత్తని పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ ట్రిప్లోనే దర్శించుకోబోతున్నాను. వాటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వెట్రివేల్ మురుగనుకు హరోహర. హలో అండి, అందరికి నమస్కారం. ప్రజెంట్ నేను రామేశ్వరం నుండి మదురైకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపరం కుండ్రంకి వెళ్తున్నాను. రామేశ్వరం నుండి స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఈ దారిలో వెళ్తుంటే మురుగన్ టెంపుల్ ఒకటి కనిపించింది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. నేను ఈ ట్రిప్లో చాలాసార్లు అనుకున్నాను ఎక్కడైనా ఇలా అన్నదానం ఉంటే బాగుండని. కానీ నాకు లోపలికి వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందరూ తమిళ వాళ్ళే, నేనెవరినో వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళంతా ఏమనుకుంటారో అని. ఏదైతే అది అయిందని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కాసేపు ఎవ్వరూ పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత పిలిస్తే అప్పుడు రైసు, కర్రీ పెట్టారు, స్వీట్ కూడా పెట్టారు. భోజనం చాలా బాగుంది, కడుపు నిండిపోయింది. అన్నదాత సుఖీభవ. మొత్తానికి అన్నదానం అయిపోయింది ఈరోజు. ఇప్పటికి స్వామి ఏ శరణమయ్యప్ప, ఓం నమ శివాయ, ఓం మురుగన్. ఇదే టెంపుల్. ఇక నేను బయలుదేరి తిరుపరం కుండ్రం వెళ్ళేసరికి రాత్రి 7:30 అయింది. రామేశ్వరం నుండి ఇక్కడికి సుమారు 185 కిలోమీటర్లు ఉంది. జర్నీ టైం 4 గంటలు పట్టింది. నేను వచ్చినప్పుడు టెంపుల్ పార్కింగ్ ఉన్న ప్లేస్కి నా కార్ని అలో చేయలేదు. ఈరోజు పౌర్ణమి అవటం వల్ల అరుణాచలంలోలా ఇక్కడ కూడా గిరి ప్రదర్శన జరుగుతుంది. సో రాత్రికి క్రౌడ్ వస్తారని అలో చేయలేదు. అందుకే ఈ రాత్రికి కార్ని రోడ్ సైడ్లో పార్క్ చేసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి వచ్చాను. భక్తులైతే అంత పెద్దగా లేరు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అంతా చాలా చల్లగా ఉంది. కర్పూరం స్మెల్, ఆ దీపాలు, అసలు ఏదో లోకానికి వెళ్ళినట్టుగా అనిపించింది. లోపలికి మొబైల్స్ అలో ఉంది కానీ ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. రీసెంట్గా ఇక్కడ ఒక వివాదం జరిగింది కదా, అది ఈ దీపం గురించే. ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేకుండా దీపాన్ని వెలిగిస్తున్నారు. నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసాను. మీరు వచ్చినప్పుడు రష్ ఉన్నట్లయితే 100 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఈ అద్భుతమైన ఆలయం 6వ శతాబ్దం నాటిది. పాండ్యరాజులు ఈ కొండను తొలచి కేవ్ టెంపుల్గా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన నాయకరాజులు ఈ ఆలయానికి అందమైన మండపాలను, ఎత్తైన గోపురాలను నిర్మించారు. పురాణాల ప్రకారం తిరుచెందూరుకి సమీపంలో సూరపద్ముడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత మురుగన్ ఇక్కడికి వచ్చాడట. స్వామివారి శౌర్యానికి మెచ్చిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని ఇచ్చి ఇక్కడే వివాహం జరిపించాడు. బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు 3 దేవతల సమక్షంలో ఈ వివాహం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ టెంపుల్లో స్వామివారు దేవయాని సమేతంగా మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ వివాహం చేసుకుంటే వాళ్ళ దాంపత్యం కలకాలం సుఖంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు. సాధారణంగా ఏ గుళ్ళో అయినా ప్రధాన దేవుడికి అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ మూల విరాట్టు కొండరాయిలో చెక్కబడి ఉంటుంది. కాబట్టి విగ్రహానికి కాకుండా స్వామివారి ఆయుధమైన వేల్కి మాత్రమే అభిషేకం చేస్తారు. రాత్రి ఇక్కడే కారులో పడుకున్నాను. పక్కనే బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాను. ఫ్రీగా ఉంటే మళ్ళీ దర్శనానికి వెళ్తాను. ఇదే స్వామివారి కోనేరు. ఇప్పుడు ఎవరిని అలో చేయట్లేదు. చాలా రష్గా ఉంది, అయినా వెళ్తున్నాను. బయటకు వచ్చి ఈ చిన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేశాను. 2 చిన్న పూరీలు, 1 వడ. ఫుడ్ బాగుంది.
ఇది టెంపుల్కి సంబంధించిన పార్కింగ్ ప్లేస్. ఇప్పుడైతే వెహికల్స్ని అలో చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఈ కొండ చుట్టూ 2-3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. టైం అయితే 45 మినిట్స్లో అయిపోతుంది. మీరు కనుక ఇక్కడికి రావాలి అంటే మదురై చేరుకొని అక్కడ నుండి ఆటో కానీ క్యాబ్ని కానీ బుక్ చేసుకొని రండి. బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ మన తెలుగు వాళ్ళకి అలా రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మదురైలోనే నైట్ స్టే చేసి ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. నెక్స్ట్ నేను మదురైకి వెళ్ళి మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పదముజిర్ చోలేకి వెళ్తాను. అది నా ఈ ట్రిప్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడే వీడియోలో 4వది. మీరు కనుక మదురై వస్తే ఈ 2 టెంపుల్స్ని కూడా విజిట్ చేయడం మర్చిపోకండి. వెట్రివేల్ మురుగనకు హరోహర.